ఆర్బీఐ కూడా రాజకీయ సో కక్ష సాధింపు ఇదే అడుగుదాం, అంటే ఇది లీగల్ గా తప్ప, ప్రొసీజర్ ల్యాప్సా? శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు, అడగండి. సో ఈ బిజినెస్ రూల్స్ వయలేట్ అవుతే అది క్రిమినల్ యాక్షన్ కింద వస్తుందా? మొన్న బీఆర్ఎస్ నేత ఒకళ్ళు కోట్ చేస్తున్నారు, క్రిమినల్ మోటివ్ లేకుంటే అది శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది కేటీఆర్ కేసులో వర్తిస్తుందని చెప్పి. మీరు చెప్పాలి. భరత్, ఒక్క విషయం భరత్, ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ ది ది ఎండమిక్ నేచర్ ఆఫ్ ది క్రైమ్. మిగతా విషయాలు పొలిటికల్ గా అంటే అఫ్ కోర్స్ ఐ హావ్ వ్యూస్. నేను పొలిటికల్ గా కూడా కామెంటేటర్ ని, ఐ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఫండమెంటల్లీ స్పీకింగ్, ఇట్ ఈస్ ది మోస్ట్ ఇల్ డ్రాఫ్టెడ్ ఎఫ్ఐఆర్. అసలు ఆ ఎఫ్ఐఆర్ లో ఆ అఫెన్సెస్ ఏవి అట్రాక్ట్ అయ్యే కంటెంట్ ఏ లేదు. వాళ్ళు ఏం పెట్టినారు ప్రొవిజన్స్? సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ 120B పెట్టినారు, 13(1)A పెట్టినారు, తర్వాత 13(2) పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ ది ఎంటైర్ ఎఫ్ఐఆర్ విచ్ ఐ హావ్ గాన్ త్రూ ఆన్ ది వెరీ ఫస్ట్ డే వెన్ ఇట్ వాజ్ మేడ్ అవైలబుల్, తొలి వెలుగు రఘు నాకు పంపించినాడు. నన్ను అడిగినాడు కూడా, అన్న నేను లైవ్ పెడతాను మీరు చెప్తారా అంటే నేను చెప్పినాను దాంట్లో ఏం ఉండదు, దాంట్లో ఏం జరగదు, దాని నుంచి వాళ్ళు ఏం చేసేది లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికల్ పర్సెక్యూషన్ అబ్బా. ఈవెన్ ది హైకోర్ట్ విచ్ హెడ్ గాన్ ఇన్ టు ది ఎంటైర్ ఇష్యూ, ది హైకోర్టే చెప్పింది ఏమని, ది ఓన్లీ ఎలిగేషన్ అగైన్స్ట్ హిమ్ ఇస్ దట్ the amounts were there with the HMDA which were under the control of the minister. Their allegation is that he has used it for his personal aggrandizement అన్నారు. ఇప్పుడు పర్సనల్ గా అతను అమౌంట్స్ ని యూటిలైజ్ చేసుకుంటే ఇట్ అట్రాక్ట్స్ ది అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది క్రైమ్. అది లేదు అక్కడ. ప్రొసీజరల్ కాయిల్స్, ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్, దీస్ ఆర్ ఆల్ 2 different థింగ్స్. దీనికి క్రిమినాలిటీ అనేది రాదు అసలు. యాక్చువల్లీ ఈ కేసు నెలనే పడదబ్బా, టు బి ఫ్రాంక్. 8 గంటలు మరి ఏం ప్రశ్నలు వేసినారు, ఆ గొప్ప మేధావులు ఏం అడిగినారో నాకైతే అర్థం కాలేదు. మరి వీ హవ్ డన్ సో మెనీ కేసెస్, బెయిల్ స్కామ్, అట్లాంటి పెద్ద పెద్ద కేసులు చేసినాం మేము. అసలు గాలి జనార్దన్ రెడ్డి కేసులో కూడా ఇన్ని గంటలు మరి ఎవరు ఆయన్ని ఎగ్జామిన్ చేసిన సందర్భం లేదు. అప్పుడైతే ఒక పెద్ద అసలు అది ఒక సిస్టమ్ నే షేక్ చేసేటువంటి అఫెన్స్. అంటే జడ్జులకి లంచాలు ఇవ్వడము, జడ్జులే ఎక్యూజ్డ్ దగ్గరికి పోవడము, హోటల్ దస్పల్లాకి రావడము, డబ్బులు తీసుకోవడము 20 కోట్లు అని, తర్వాత ఒక జడ్జి గారి లాకర్ లో డబ్బులు దొరకడం, అట్లాంటి సందర్భాల్లోనే ఇంత డీప్ రూటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ జరగలేదు. అంటే ఇది కేసు అసలు ఫిట్ కాదు అంతేనా? అసలు దాంట్లో అసలు కంప్లైంట్ లోపల ఆ కంటెంట్స్ లేవబ్బా. ఇక వీళ్ళు ఏదైనా కొండందవి లేకపోతే ఇంకే ఏదన్నా ఒక రకంగా మరి హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు? ఏంది నాట్ రెండు అడిగారు, కేసు కొట్టే క్వాష్ పిటిషన్, నాట్ టు అరెస్ట్, రెండు ఎందుకు ఇవ్వలేదు? భరత్ గారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్ అబ్బా. ఒకటేముంది అబార్షన్ ఆఫ్ ఎ క్రైమ్, ఏది ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడం అనేది ఎట్ ది ఎంబ్రియానిక్ స్టేజ్ యూ షుడ్ నాట్ స్కటిల్ ది ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ఎ సౌండ్ ప్రిన్సిపల్ లేడ్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్. సో ది జడ్జ్ ఎక్సర్సైజ్ రిస్ట్రెంట్. ఏమన్నాడు, ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు కదా, ఇది అప్రహెన్షన్ ఆఫ్ ది పిటిషనర్ దట్ హీ మే బి అరెస్టెడ్ ఇస్ ఇల్ ఫౌండెడ్. ఐ డు నాట్ సీ ఎనీ రీజన్ దట్ దే విల్ అరెస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీ అని అనుకున్నాడు. అనుకొని ఈయనకి అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎంబ్రియానిక్ స్టేజ్ లోపల నేను దాన్ని క్వాష్ చేయన్నాడు అంతే. ది ఎంటైర్ జడ్జ్మెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దెర్ ఇస్ నథింగ్. ది జడ్జ్ నెవర్ సెడ్ that there is any element which requires such a deep-rooted thing. They have got certain apprehensions about the utilization of the funds and whether he was authorized to release them at that juncture or not. These are all procedural things. అంతేగాని అక్కడ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఏబుల్ టు షో ది మనీ ట్రైల్, అంటే రిలీజ్ అయిన మనీ కేటీఆర్ అకౌంట్ లో గానీ, కేటీఆర్ బినామీల అకౌంట్ లో గానీ, లేదా ఇంకెవరి అకౌంట్ లో గానీ వచ్చి ఉంటే, లేదా ఇంకే రకంగానైనా బెనిఫిట్ జరుగుంటే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా ది కేస్ కుడ్ హావ్ బీన్ మేడ్ అవుట్. ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ అన్నారు వాళ్ళు, 120B పెట్టినారు. వాట్ ఇస్ ది కాన్స్పిరసీ? దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది ఎఫ్ఐఆర్. I don't know who drafted that great complaint. I tell you honestly, సుప్రీంకోర్టు మనతో పాటు రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు వెర్షన్ తీసుకోబోయే ముందు శరత్ గారు, సుప్రీంకోర్టు కూడా వెళ్లారు కదా, మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు? ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ క్వాష్ అన్నారు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో, ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లో, అంటే ఇప్పుడు మనము గర్భస్థ శిశువును చంపడం ఇష్టం లేదు అన్న మాట అన్నారు అంతే.
ది లక్ష్మణ్ గారు కూడా, జస్టిస్ లక్ష్మణ్ గారు ఏమన్నారు, ది కంప్లైంట్ ఈస్ మేడ్ బై ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఎ ఫార్మర్ మినిస్టర్ కాబట్టి లెట్ ఇట్ బి ఎగ్జామిన్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్కటిల్ చేయాల్సినంత అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్కటిల్ చేస్తారు? వెన్ ఇట్ అమౌంట్స్ టు అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్, వెన్ దేర్ ఈస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఒక ఎలిగేషన్ వేయడం, ఎవరి మీదనైనా ఏదైనా ఎలిగేషన్ వేయొచ్చు. ఎలిగేషన్ వేసినంత మాత్రంలో అతను నేరస్తుడని కాదు, నేరం నిరూపించబడ్డట్టు కాదు. ఆ కంప్లైంట్ లో ఎక్కడ కంటెంట్ లేదు భరత్. ఐఎమ్ వెరీ సారీ టు సే, యాక్చువల్లీ ఆల్ దిస్ ఈస్ నథింగ్ బట్ పర్సెక్యూషన్ ఆఫ్ ఎ పొలిటికల్ అడ్వర్సరీ, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ ఇన్ దట్. ఓకే రాకేష్